తూర్పుగోదావరి జిల్లాలోనే ఉంటాను, అక్కడ ఉద్యోగం చేస్తాను అనుకునే వాళ్ళందరికీ కూడా మంచి అవకాశం వచ్చిందండి. చాలా మంచి అవకాశం. ఉద్యోగాలు 35 కానీ అప్లై ఎక్కువ మంది చేస్తారు, కానీ ఇబ్బంది ఏమీ లేదు. మీకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. నేషనల్ హెల్త్ మిషన్ అండి, NHM అంటాం, వైద్య ఆరోగ్య శాఖ భర్తీ చేస్తూ ఉంటుంది. ఈ జిల్లాలో ఈ కేటగిరీలన్నీ కూడా పోస్టులు తీసుకుంటున్నారు. రేపటి నుంచి స్టార్ట్ అయిపోతుంది. కాస్త టైం ఇచ్చారు, 15 రోజుల పాటు అప్లై చేసుకోండి. ముందైతే అప్లై చేసేయండి, ఆలోచించొద్దు. ఒక 5 రోజులు ఉందండి టైం. అప్లై చేయడానికి 5 రోజులు ఉంది, డిసెంబర్ 15 నుంచి. ఇక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, ఆడియో మెట్రీషియన్, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజరు, హెల్త్ విజిటర్, టీబీ హెల్త్ విజిటరు, డిస్టిక్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, బాగుంటుందండి, డిస్టిక్ అంతా కూడా మెయింటైన్ చేయొచ్చు అన్నట్టు. డిస్టిక్ పబ్లిక్ ప్రైవేట్ మిక్స్ కోఆర్డినేటరు, 2 అకౌంటెంట్ పోస్టులు, డ్రగ్ రెసిస్టెంట్ టీబీ కంట్రోలరు, LGS అంటున్నారండి. ఇవి ఒక 8 పోస్టులు ఉన్నాయి. మొత్తం మీద కలిపి 35 పోస్టులు ఉన్నాయి. ఇక రోస్టరు, రిజర్వేషన్ వగేరా అన్నీ ఉంటాయండి. అయినా కానీ భయపడక్కర్లేదు. 10th క్లాస్ నుంచి ఉన్నాయండి. 10th ఉంది, డిగ్రీ వాళ్ళకి ఉంది, డిప్లొమా వాళ్ళకి, పీజీ అంటే చాలా పోస్టులు చెప్పాను కదా. ఒక్కో పోస్ట్కి ఒక్కో క్వాలిఫికేషన్ ఉంటుంది. మీరు ఆ డీటెయిల్డ్ నోటిఫికేషన్లోకి వెళ్ళి ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది. ఏజ్ అంటారా, 42 ఏళ్ళు. 42 కాదండి, బీసీలకి అయితే 3 ఏళ్ళు, SC STలకి 5 ఏళ్ళు. సడలింపు కూడా ఉంది కాబట్టి వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా జీతాలు చెప్పేస్తానండి. కాంట్రాక్ట్ బేసిస్ అయినా కానీ జీతాలు బాగానే ఉంచారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 18,450 ఇస్తే, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్కి 23,000 ఇస్తే, ఆడియో మెట్రీషియన్కి 25,000 ఇస్తే, అలాగే డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి 28,000, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కి 35,000 ఇట్లా ఇచ్చారండి. ఆల్మోస్ట్ ఆల్ అంటే 18,000 నుంచి 35,000 దాకా ఉంది. టైం అయితే లేదు. డిసెంబర్ 15 నుంచి విండో ఓపెన్ అయిపోయింది. ఇంకా డీటెయిల్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇక్కడ లింక్ ఇస్తాను. ఆ లింక్ పట్టుకొని ఒకసారి చదివేసుకోండి. అంటే మీకు ఫిట్ అయ్యేవి 10th క్లాస్ నుంచి డిగ్రీ, పీజీ వరకు అవకాశం ఉంది కాబట్టి. మళ్ళీ ఇదిగో ఆ రికమెండేషన్ కావాలి, వీళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఇస్తారు అనుకుంటారేమో, అలా ఏం ఉండదు. ప్యూర్లీ మెరిటే ఉంటుంది, మెరిట్ బేస్డే ఇస్తారు. సో ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ముందైతే అప్లై చేసుకోండి, కాస్త షేర్ చేయండి. మీరు అప్లై చేయకపోయినా ఈ ఉద్యోగాల కోసం వెయిట్ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళకి షేర్ చేయండి. ఫైనల్గా అనవసరంగా మోసపోవద్దు. ఎవరెవరో ఏదేదో చెప్తూ ఉంటారు, నేను ఇప్పిస్తాను, వాళ్ళు తెలుసు, వీళ్ళ తెలుసు, ఇలాంటివి. ఎందుకంటే ఆ కంప్లైంట్లు ఈ మధ్య వింటున్నాం కాబట్టి. సో ఎవ్వరి మాట వినొద్దు, మెరిట్ బేసే తీసుకుంటారు. ఆల్ ది బెస్ట్.